నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా పల్లె పండుగ, వరి నాట్లు ప్రారంభించిన కూటమి శ్రేణులు. కోడి పందాలు చట్టరీత్యా నేరం, సిఐ సుబ్బరాయుడు. కేంద్రాల్లో సజావుగా జరిగిన యూరియా పంపిణీ. ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. పుంగనూరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అన్సర్ బాషా. వార్తలోని వివరాలు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెకు హెలికాప్టర్లో చేరుకున్నారు. పాలనలో బిజీగా గడిపే సీఎం ఆనవాయితీగా వారి స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించే సంప్రదాయ పండుగ సంక్రాంతి ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం గమనార్హం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ సిఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ గ్రామాల్లో కోడి పందాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలన్నారు. అలాగే సెలవుల నేపథ్యంలో పట్టణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సూచించారు. ఇళ్లకు జాగ్రత్తగా తాళాలు వేసి ఇండ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగనూరు మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, పండుగ సందర్భంగా ఎవరైనా రూరల్ ఏరియాలో కోడి పందాలైనా నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడను. తప్పనిసరిగా వారందరినీ కూడా తీసుకొచ్చి కేసులు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని గమనించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే ఆ నిర్వాహకులపైన మరియు ఆడిన వారిపైన అందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి చర్యలు చేపట్టకూడదని చెప్పి పుంగనూరు పోలీస్ స్టేషన్ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి అందరితో కలిసి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, మీరు గ్రామాలకు వెళ్ళేటప్పుడు, మీ బంధువుల ఇళ్ళకు వెళ్ళేటప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు సామాన్లు పెట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే ఎవరైనా ఒక వ్యక్తిని ఇంట్లో రాత్రి హాజరు ఉండే విధంగా చేయాలి. లేదా మీరు ఎక్కువ దినాలు వెళ్ళేటట్లు ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. లేదా ఇఫ్ పాసిబుల్ అయితే మీరు తప్పనిసరిగా సీసీ కెమెరాలు బిగించుకుంటే మరీ మంచిది. తాళాలు బయట కనపడే విధంగా వేయకూడదు, లోపల సైడ్ వేయాలి. అలా వేయడం వల్ల ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనుకుంటారు. అదే బయట తాళం కనబడితే వీళ్ళు తాళం వేసి ఎక్కడికో వెళ్ళారని చెప్పి అనుకుంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకొని మీరు సేఫ్టీగా ఉండాలని చెప్పి, సేఫ్టీ పద్ధతులు పాటించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా లోన్లీ ఏరియాలో హౌసెస్ అయితే అది ఎక్కువ రోజులుగా వెళ్ళేటట్లు ఉంటే పోలీసు వారికి తెలిపినట్లయితే పోలీసు వారు నైట్ బీట్ సమయంలో అక్కడికి పోలీసు వారు విజిట్ చేస్తూ వస్తారు. కాబట్టి పోలీసు వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పి కోరుతున్నాను. రబీ సీజన్ మొదలవడంతో పుంగనూరులో యూరియా పంపిణీ ప్రారంభమైంది. ఉదయమే రైతులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎలాంటి సమస్య రాకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఏవో రాధా మాట్లాడుతూ మండలానికి 178.56 మెట్రిక్ టన్నుల ఎరువు వచ్చినట్లు చెప్పారు. 15 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సరిపడే ఎరువు పంపిణీ చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. యూరియా పంపిణీ జరుగుతున్న కేంద్రాలను ఏడీ శివకుమార్ తనిఖీ చేశారు. పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 145 మెట్రిక్ టన్నులు అందించినట్లు చెప్పారు. రైతుల సాగుకు అనుగుణంగా కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేష్ శివ, కుసుమకుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నగరి ఆర్డీ అనుపమ, పలమనేరు ఆర్డీఓ భవానీ, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, రూరల్ తహసీల్దార్ కళ్యాణి, అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతి పత్రాల ద్వారా విన్నవించారు. 106 అర్జీలు పీజీఆర్ఎస్లో నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని తక్షణమే సంబంధిత అధికారులకు పురమాయించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి అధికారులతో నిత్యం మానిటర్ చేసుకుంటూ అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏలను శ్రద్ధ పెట్టి పరిష్కరించేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులను వాటిని తక్షణమే సంబంధిత అధికారులకు పంపించాలన్నారు. మొత్తం 106, రెవెన్యూ మరియు సర్వే శాఖ 63, పంచాయతీరాజ్ 3, పోలీస్ 14, సివిల్ సప్లై 3, మైన్స్ అండ్ జియాలజీ 2, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ 1, పశుసంవర్ధక శాఖ 1, డిఆర్డీఏ 12, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, వాటర్ రిసోర్సెస్ 2, ఏపీఎస్పీడీసీఎల్ 4. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కూటమి నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం పుంగమ్మ ఆయకట్టు భూముల వద్ద రైతులతో కలిసి గోమాతకు పూజలు చేశారు. మహిళలు పాలు పొంగించి భోగి మంటలు వేశారు. తర్వాత వరి నాట్లను ప్రారంభించారు. హంద్రీనీవా ద్వారా పుంగమ్మ చెరువుకు నీరు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి స్థాయిలో చెరువును నింపాలని రైతులు కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్, సివిరెడ్డి, గిరిబాబు, అంజిరెడ్డి, సుబ్బు, మంజునాథ్, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
ముఖ్యమైన ఒక శుభకార్యం సంక్రాంతి పండుగ కార్యక్రమంలాగా జరుపుకుంటున్నాం. కారణం ఏమంటే పుంగమ్మ చెరువుకి ఇంతవరకు ఎన్నడూ ఎరగని విధంగా పుంగమ్మ చెరువుకి నీళ్లు అడగగానే మా చల్లాబొమ్మన్న గారు కలెక్టర్ గారు స్పందించి నీళ్లు పుంగమ్మ చెరువుకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సంతోషంతో రైతులందరూ ఒక్కసారిగా ఎప్పుడు 800 ఎకరాల భూమి సాగు చేయని ప్రతి రైతు కూడా ఈరోజు సాగు చేయడానికి పంట చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళందరూ సంతోషంతో ఈరోజు వాళ్ళకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రతి ఒక్క ఈ 800 ఎకరాలు పూర్తి సాగు చేయాలంటే పుంగమ్మ చెరువుకు పూర్తి స్థాయిలో నీళ్లు అవసరం. ఎందుకంటే పూర్తిగా సాగు చేసిన తర్వాత నీళ్ళు లేకపోతే రైతులు బాధపడతారు. కాబట్టి ఈ సభాముఖంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి నా విన్నపం తెలియజేసుకుంటున్నా. పుంగమ్మ చెరువుకు పూర్తి స్థాయిలో నీళ్లు నింపి మా సంక్రాంతి పండుగ కానుకగా అందరికీ సంతోషంగా రైతులు ఉండే విధంగా చూస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానం ప్రకారము పడమటి ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాలకి అందరినీవా సుజల స్రవంతి నీరు ప్రతి చెరువుకి ఇస్తాననే మాట ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానము, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జడ్జిలు చెల్లా రామచంద్ర అన్నగారి అప్పుడు ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెరువుని మా నియోజకవర్గంలో కాలువ పోయిన ప్రాంతాల్లో నింపుతామనే మాట ప్రకారము ఈరోజు మా పుంగనూరు మండల పరిసర ప్రాంతాల్లో అనేక కుంటలు చెరువులు నిండినాయి. దాంట్లో భాగంగానే పుంగనూరు పుంగమ్మ చెరువుకి సంబంధించిన నీరు కూడా వదలడమైంది. ఈరోజు ఈ పుంగమ్మ చెరువు కింద ఆయకట్టు రైతులు అనేక వర్షం లేక నీళ్లు లేని ఇబ్బందుల్లో ఈ అందరినివా సుజల స్రవంతి ద్వారా నీరు ఇచ్చి ఈ చెరువు నింపిన దానివల్ల ఒక 50% పైనే నిండినది. దీనివల్ల దీని కింద రైతులు ఎంతో సంతోషంగా ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సూచనతో ఈరోజు ఈ వరి నాట్ల కార్యక్రమం కానీ ఈ చెరువుకు నీళ్లు ఇచ్చిన శుభ సందర్భంగా ముందుగానే సంక్రాంతి జరుపుకుంటున్న మా ఆయకట్టు రైతులకి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, అధికార బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు శుభదినంగా పరిగణించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుగింటి పండుగల్లో ముఖ్యమైనటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా కూటమి సభ్యులు, పట్టణ ప్రజలు, ఈ పొంగమ్మ చెరువు ఆసరా రైతాంగానికి నా ధన్యవాదాలు. అదేవిధంగా అధికారులు, ఇక్కడ విచ్చేసిన అధికారులు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన తెలుగింటి పండుగల్లో సంక్రాంతి, ఉగాది, దీపావళి ముఖ్యంగా జరుపుకుంటాం. ఆ పండుగల సందర్భంగా సంక్రాంతిని ఈరోజు మనం అందరూ కలిసి ఇక్కడ ఒక కూటమిగా తయారై ఈ వరి నాటే కార్యక్రమాన్ని మన తెలుగింటి పండుగగా జరుపుకుంటాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. లేని విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు నాయుడు పుంగనూరు పైన ఆసక్తి పెట్టి పుంగమ్మ చెరువు నింపేదానికి ప్రయత్నం చేసి అందరినీ ఒక కాలంలో తెప్పించినారు. చరిత్రలో ఎప్పుడూ కనపడలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పుంగమ్మ చెరువు నిండిపోతే 160 ఎకరాలు సాగు ఉండాలి. ఈ సాగు చేయాలంటే పుంగమ్మ చెరువు నిండల్లా. కాబట్టి చంద్రబాబు గారు మా పైన దయపెట్టి, రైతుల పైన దయపెట్టి ఈ పుంగమ్మ చెరువు నింపుతూ ఉన్నారు. పేరు పి స్నేహ మంజుశ్రీ. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీ గర్ల్స్ స్కూల్ చదువుతున్నాను. మాకు మంచి విద్యను అందిస్తూ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సమస్య ఏమంటే నేను జెడ్పీ గర్ల్స్ స్కూల్లో చదువుతున్నాను. సో మా స్కూల్కి గ్రౌండ్ లేకపోవడంతో ఎలాంటి రంగాలలో పోటీ చేయలేక వెళ్తున్నాము. కొన్ని రంగాలలో అయితే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అలా వెళ్తున్నాము. అదే గ్రౌండ్ గాన ఉంటే స్పోర్ట్స్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళవచ్చు కదా. సో అందుకోసం మా స్కూల్కి గ్రౌండ్ కావాలి. అలాగే మా ఊర్లో చూడగానే గ్రామంలో గ్రౌండ్ లేదు. పిల్లలంటేనే ఎక్కువ ఆడుకోవడంతో ఉంటారు.
సో అలాంటి పిల్లలకు గ్రౌండ్ లేకపోవడంతో చాలా బాధగా ఉంది. సో ప్రతి స్కూల్స్కి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలకి గ్రౌండ్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా లోకేష్ మావయ్య గారిని, ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం. నమస్కారము. మాది పుంగమ్మ చెరువు ప్రెసిడెంట్. మేము ఈ చెరువు కింద నీళ్ళు లేకుండా ఎంతో కాలం నుంచి పంటలు చేయకుండా వదిలేసినాము. మన చంద్రబాబు నాయుడు వల్ల, వాళ్ళ దయ వల్ల కాలంలో నీళ్ళు వచ్చిన దానికి ఒక పండగ మాదిరి ఈ పొద్దు మేమందరూ పంటలు చేసుకొని ఆయన దయ వల్ల ప్రతి ఒక్కరూ ఈ కిలోలో బాగుపడుతున్నాము. ఈ మంచి కార్యక్రమం చాలా అందరికీ ఉపయోగమైన కార్యక్రమం జరిపినారు కాబట్టి దీనికి మంచి పూర్తి స్థాయిలో నీళ్ళు అవసరమై ఉన్నది. 50% చెరువు నింపబడమైనది. మాకు ఇంకా అర్ధ చెరువు నింపాలని మేము కోరుతున్నాం. పొంగనూరు ఎస్ఐగా అన్సర్ బాషా సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి 2 టౌన్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. గతంలో ఎస్ఐగా ఉన్న హరిప్రసాద్ అన్నమయ్య DCRBకి బదిలీ అయ్యారు. అందరి సహకారంతో శాంతి భద్రతలకు కృషి చేస్తానని అన్సర్ బాషా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని కోరారు. తర్వాత సిఐ సుబ్బరాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత, అసమాన ప్రతిభా పాఠవాల గల వక్త, యువశక్తికి నిత్య ప్రేరణ అందించే మహనీయుడు, ప్రపంచ నీరాజనాలు అందుకున్న మార్గదర్శకుడు స్వామి వివేకానంద. యువతను అప్రమత్తం చేసేందుకు తన జీవితాన్ని దారిపోసిన నరేంద్రుని జయంతి సందర్భంగా KCTV స్పెషల్ స్టోరీ. ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల్లో వికసించడమే జీవితం. బలం, ధైర్యం, బాధ్యతతో పోరాడటం నేర్చుకో. నీ విధికి నీవే విధాతవని తెలుసుకో. ఇది యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం. తన అమూల్య ప్రసంగాలతో విశ్వ మానవాళిని మేల్కొలిపిన మహానీయుడైన భారతావని ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటు చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యరికంతో స్ఫూర్తి నొంది వేదాంత యోగతత్వ శాస్త్రాలలో సమాజంపై ప్రభావం చూపిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. అమెరికా సోదర సోదరిమణులారా అంటూ చికాగోలో ఆయన చేసిన ప్రసంగం విశ్వ మానవాళిలో ఎనలేని స్ఫూర్తి నింపింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయనకు శిష్యులయ్యారు. కాషాయ వస్త్రం, చేతిలో కమండలంతో పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. ఈ విశ్వంలో పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం భరత భూమికి మాత్రమే ఉందని చాటిన మాతృ దేశాభిమాని. దేశ విదేశాల్లో పర్యటించి భారతదేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన మహనీయుడు ఆయన. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. కలకత్తాలో ఒక ఉన్నత కుటుంబానికి చెందిన విశ్వనాథ్ దత్త భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12న జన్మించాడు. ఆటల్లో, చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. ఏక సంతాగ్రహి అయిన నరేంద్రుడు చిన్నతనంలోనే చరిత్ర, సైన్స్, తత్వశాస్త్రాలను అవపోసన పట్టాడు. రామకృష్ణ పరమహంస శిష్యరికంలో రాటుదేలాడు. ఇదే సమయంలో హఠాత్తుగా తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా లెక్క చేయకుండా ఆధ్యాత్మిక సేవతో జాతిని జాగృతం చేశాడు. పేదవారి సేవలో తరించాడు. దరిద్ర నారాయణుల సేవతోనే భగవంతుని సేవ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సామాన్యమైనవి, ప్రభావవంతమైనవి అనే తేడా లేకుండా ఈ విశ్వంలో మనిషి సాధించిన ఫలితాలు ప్రప్రథమంగా రూపుదిద్దుకున్నది అతడి మెదడులోనే. ఆ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక అవసరం అని చెప్పిన మహనీయుడు వివేకానంద.
120 ఏళ్ల కిందట భారతదేశం నుండి వెళ్లిన ఓ స్ఫూర్తి అమెరికాలో చైతన్యాన్ని తెచ్చింది. ఆ స్ఫూర్తి పేరే స్వామి వివేకానంద. చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనాల్లో ఆయన ప్రసంగం ప్రపంచ దేశాల్ని ఆకట్టుకుంది. హిందూ మత ప్రచారానికి, ప్రపంచ శాంతికి దోహదం చేసింది. ప్రపంచ సర్వమత సమ్మేళనాల్లో ఆయన చేసిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దాసోహమైంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ తన ప్రసంగంతో విశ్వ మానవాళికి స్ఫూర్తినందించిన మహనీయుడు స్వామి వివేకానంద. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో స్వామి వివేకానంద వినిపించిన వాణి భారతీయ సంస్కృతి సౌరభాలను ప్రపంచానికి చాటి చెప్పింది. భారతదేశాన్ని ప్రేమించడం ఎలాగో, ప్రగతి బాటలో నడపడం ఎలాగో యువతకు నేర్పించింది. అమెరికా సోదర సోదరీమణులారా అన్న ఒక్క మాటతో 7,000 మంది పాల్గొన్న సభ 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో మారుమోగింది. పొంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ వారు వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేష్, సత్య, దర్శన్, రాజు, నగేష్, నిఖిల్, వాలేష్, నాగేష్, నాగేంద్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. मातरम मातरम वंदे मातरम भारत माता की भारत माता की ज्ञानशील एकता ज्ञानशील एकता भारत माता की स्टूडेंट पावर ज्ञानशील एकता एकता स्टूडेंट लाज हम रखे तेरे चरण की शपथ मां जगदम्बे है माय भवानी. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ 52వ జన్మదిన వేడుకలను పొంగనూరులో ఆ పార్టీ సీనియర్ నాయకులు సజ్జాద్ ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రియాంక గాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రియాంక గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ పండ్లు ఇందిరా సర్కిల్లో పంచడం జరిగింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ఆమె ఎన్నలేని కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైనాడు ఎంపీగా ఎన్నికయ్యి మెజార్టీ సాధించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు చేపడతారు ఆశాభావం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రియాంక గాంధీ ఎనలేని సేవలు అందిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి స్ఫూర్తిస్తూ, వారి స్ఫూర్తితో ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఎక్కువగా కష్టపడి పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపడుతుంది, పేదల సంక్షేమం కొరకు పాటుపడుతుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ నాయకత్వంలో, మన రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో చాలా వరకు పేదలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి వారు లోక్సభలో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రాహుల్, జై ప్రియాంక. కోడి పందాలు చట్ట విరుద్ధమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ అన్నారు. అన్నమయ్య జిల్లాలో కోడి పందాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం
విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో కోడి పందాల నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్ను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరస్ కునుబిల్లి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ప్రజలు ఈ అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కోడి పందాల వల్ల ఆర్థిక నష్టం, సామాజిక సమస్యలు తలెత్తడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ కోడి పందాల వంటి అక్రమాలకు సహకరించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరస్ మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహించిన, ప్రోత్సహించిన, బెట్టింగ్ కార్యకలాపాలు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండి అక్రమ కోడి పందాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చౌడేపల్లి పరిధిలోని కొత్త వీరపల్లిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం కేపీఎల్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు టోర్నమెంట్ జరగనుంది. రాజులూరు సుదర్శన్ రాజు జతిన్ ఇన్ఫ్రా కంపెనీ ఎండి పురుషోత్తం రాజుల ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షత్రియ సంఘ నాయకులు భక్తవత్సల రాజు, భాస్కర్ రాజు, లక్ష్మణ్ రాజు, వెంకటరమణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, శంకర్ రాజు, మేకంచానిపల్లి పురుషోత్తం రాజు, లోకేష్ రాజులు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదట పూజా కార్యక్రమంతో జ్యోతి వెలిగించి మైదానంలో కేపీఎల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జట్ల కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న క్షత్రియ కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కోవిడ్ సమయం 2 సంవత్సరాలు వదిలి 11 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ నడుపుతున్నామని, ఈ ఏడు 11 టీములు పోటీలో పాల్గొంటున్నాయన్నారు. 3 రోజుల పాటు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లతో కొనసాగి మొదటి, 2వ మరియు 3వ రన్నర్స్ టీంలకు ప్రైజ్ మనీతో పాటుగా 2 వీలర్, ల్యాప్టాప్ మరియు ఎల్ఈడి టీవీలను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పరిగెత్తాము. ప్రతి ఒక్కరూ లైన్కి నిలబడాలని కోరుతున్నాం. వెల్కమ్ టు ద కేపీఎల్ 2026 సీజన్ 11. ఈసారి ఈ సీజన్ లెవెల్లో 13 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈచ్ అండ్ టీమ్ స్పాన్సర్స్కి కేపీఎల్ తరఫు నుంచి థ్యాంక్స్. పురుషోత్తమ గారు ఇనాగ్రేషన్ చేయడానికి సుదర్శన్ రాజు, పురుషోత్తమ రాజు అన్ని సంవత్సరాలు కూడా సంవత్సరం కూడా అంచెలుగా కూడా ఉత్సాహభరితంగా కూడా పెంపు చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కూడా పాల్గొనే విధంగా కూడా యువ సోదరులందరూ కూడా క్రికెట్ కార్యక్రమం చేస్తూ కూడా ప్రతి ఏడు కూడా బెంగళూరు నుండి ఉండే కుటుంబాలు తరఫున కూడా ఈ యొక్క ఉత్సాహభరితంగా కూడా అందుకు సంబంధించినటువంటి మొమెంటోలు కానీ కార్యక్రమానికి కానీ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్ పురుషోత్తమరాజు ఆధ్వర్యంలో కానీ, మరి సుదర్శన్ రాజు ఆధ్వర్యంలో కానీ, పతి కానీ, మరి వీరందరూ కూడా కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వాములుగా కలుపుకొని ఇంకా కూడా పేరున కూడా చాలామంది దీనికి కాంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కూడా కంపెనీల తరఫున కూడా ఎవరైతే బెంగళూరులో ఉండేవారు కావచ్చు, పుంగనూరులో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా దీనికి సహకరిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని నడపడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగాలని చెప్పని కూడా కోరుకుంటూ కూడా వారందరికీ కూడా 7 మంది మెంబర్లకు కూడా క్షత్రియ సమాజం తరఫున కానీ ఇతర సామాజిక వర్గాల దీనికి సహకరించేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న సామాజిక వర్గాలు అందరూ వాళ్ళకు సహకరించే వారికి కానీ అందరికీ ఒక ప్రత్యేకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుసుకోవాలి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా పల్లె పండుగ, వరి నాట్లు ప్రారంభించిన కూటమి శ్రేణులు. కోడి పందాలు చట్టరీత్యా నేరం, సిఐ సుబ్బరాయుడు. కేంద్రాల్లో సజావుగా జరిగిన యూరియా పంపిణీ. ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. పుంగనూరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అన్సర్ బాషా. తిరిగి కేఎస్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.